తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. గన్ పార్కు నుంచి ప్లకార్డులతో అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న సందర్భంగా మాజీ మంత్రి డిప్యూటీ సీఎం ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద నుంచి ప్లకార్డ్స్తో అసెంబ్లీకి వెళ్తున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సార్, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మీరు ప్లకార్డ్స్తో అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3వ బడ్జెట్ పెడతా ఉందండి. ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మరి ఈ 3వ బడ్జెట్లోనైనా 6 గ్యారెంటీలకు నిధులు పెట్టాలని, ముఖ్యంగా మహిళలకు నెల 2,500 రూపాయలు అందించాలని, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అందించాలని, బకాయి పడ్డ 3 రైతు బంధులను కూడా అందించాలని, పూర్తి స్థాయిలో రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలకు చట్టబద్ధత, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత, 420 హామీలు 100 రోజులనే హామీ చేస్తామన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాటి అన్నిటికీ కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మేము నిరసన తెలియజేస్తున్నామని అంటున్నారు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. వీడియో జర్నలిస్ట్